అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని శ్రీ కామాక్షి ఏకంబేశ్వర సహిత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల డాక్టర్లు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేశారు. డాక్టర్ సంతోష్ కుమార్, అజయ్ శ్రవంత్, డాక్టర్ హర్ష అకేలా, డాక్టర్ కృష్ణదుర్గ మల్లేశ్వరరావు తదితర డాక్టర్లు సుమారు 100 మంది రోగులకు సేవలందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పెదపాటి గోవిందరావు మాట్లాడుతూ ఈ దేవాలయం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని చెప్పారు. సమాహనమ నేడు ఎప్పుడు నుంచో ఆరాధక గారిగా దగ్గర ఒక 20-25-30 సంవత్సరాల నుంచి వెలిసినటువంటి మా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడికి, అలాగే కామాక్షి మాత గుడిలోని, అలాగే శివాలయంలో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఎప్పటి నుంచో మేము మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఒక మెగా క్యాంప్, మెడికల్ క్యాంప్ పెట్టాలని ఎప్పటి నుంచో యోచిస్తూ ఉంటే నేటికి కుదిరింది. అదే ఈరోజు నర్సీపట్నం ప్రజలు అలాగే మా విశ్వబ్రాహ్మణ సోదరులతో కలిసి ఇవాళ మెగా క్యాంపు మన బ్రహ్మంగారి గుడిలో చేసుకోవడం చాలా సంతోషదాయం. పేరుకు ఇచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా మా సంఘం ద్వారా అందరూ కూడా వెల్కమ్ స్వాగతం పలుకుతూ, అయ్యా నేడు అంటే పూర్వము భోజనం కంటే ఈరోజు ఈ తిన్నటువంటి ఆర్గానిక్ ఫుడ్ కానీ అన్నిటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా షుగరు, బీపీ, అలాగే కంటికి అన్ని కూడా వ్యాధులతో బాధపడుతున్నారు. కాబట్టి ఎప్పటి నుంచో మా బ్రహ్మంగారి గుడిలో మెగా క్యాంప్ పెడదామని అనుకుంటున్నాం. కానీ నేటికి ఈనాటికి 37వ తారీఖున ఇక్కడ మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా సోదరులు, అలాగే నర్సీపట్నం సోదరులందరూ కూడా మా సంఘానికి వెన్నుకవి ఈరోజు దగ్గర 60 మంది పేషెంట్ ఇప్పటివరకు వచ్చారు. అంటే ఇంకా 11 అయింది, 11 గంటల వరకు 60 మంది పేషెంట్లు వచ్చారు. అలాగే ఇంకా వస్తారని చెప్పేసి ఆశిస్తూ, అలాగే వచ్చినటువంటి పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, అలాగే ఫ్రంట్ మీడియా అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.